హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో అయితే వచ్చేసింది. నిన్న బాగా ఫైటింగ్ జరిగి రచ్చ జరిగింది. కొంతమందికి బుర్ర లేదని క్లియర్ కట్గా అర్థమైపోయింది బిగ్ బాస్ హౌస్లో. దేనికి నామినేషన్ ఇస్తున్నారు, దేనికి ఫైటింగ్ చేస్తున్నారు, దేనికి మాట్లాడుతూ ఉన్నారు అస్సలు అర్థం కావట్లేదు. సో నామినేషన్ వేసే దాంట్లో ఫెయిల్యూర్ అయినటువంటిది నైనిక 200% అంటే ఫెయిల్యూర్ అయిపోయింది. అండ్ ప్రేరణ కూడా అక్కడో ఎక్కడో స్లిప్ అయిపోయింది. ఈవెన్ మణికంఠ ఓకే మన మణికంఠ ఈసారి మాత్రం బాగానే డిఫైన్డ్ అయితే చేసుకున్నాడు. నిఖిల్కి గాల్లో చుక్కలు అయితే చూపించినాడు. అదైతే కన్ఫర్మ్. అంత ఫైర్ ఉందని మనకు కూడా అర్థం అవ్వట్లేదు. మణికంఠలో రోజు రోజుకు ఫైర్ పెరుగుతూ ఉంది. ఏమన్నా క్లారిటీ నా పాపం. వాడు తిడతాడు, వీడు తిడతాడు, అందరూ మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా కూడా డిఫైన్ చేసుకోకుండా థ్యాంక్ యూ అని ఒక స్మైల్ తోటి గమ్మునైపోతా ఉన్నాడు. పాపం ఏం చేస్తాడు, ముందు చేసుకున్నటువంటి కొన్ని కర్మల ఫలితానికి ఎవడేమన్నా కూడా ప్రతి మనిషికి వన్ టైప్ ఆఫ్ ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాంట్లో మణికంఠకు కొంచెం ఎక్కువగా ఉంది. ఏదైనా కూడా నోరు వేసుకొని పారేసుకోవడము, నోరు పారేసుకోవడము. సో ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. మరి వాటినే పట్టుకొని నువ్వు హరే రామాని అమ్మ నిన్న నామినేషన్ అల్లా కూడా మొత్తం వీకు సచ్చినుండి కూడా వీళ్ళు పోయి పొడిచి వాడిని సాగు కొట్టడం తప్పితే కనుక వేరేది లేనే లేదు. కిరాక్ సీత అట్లనే మాట్లాడింది, యస్మి అట్లనే మాట్లాడింది. ప్రతి ఒక్కరు కూడా అన్నెసెసరీగా. సో ఈరోజు ప్రోమోలోకి వచ్చేస్తాయి కనుక యాజ్ యూజువల్ ప్రతి సీజన్లో ఒక సాహసమైనటువంటి ఒకటి ఉంటుంది. తాళం తెయ్యి టైర్లు పట్టు అన్నటువంటిది టాస్క్. సో ఈ టాస్క్లో అయితే కనుక వాటర్లో దిగడానికి కిరాక్ సీత వాళ్ళ నుంచి వచ్చేసి విష్ణుప్రియ వెళ్తుంది. యాజ్ యూజువల్ అక్కడ ఉన్నటువంటి నిఖిల్ ఇంకా తీసేయలేదు. సో నిన్న ఏంటంటే కనుక నిఖిల్ను పీకేసినారు క్లాన్ నుంచి, చీఫ్ నుంచి. బట్ ఈరోజు చీఫ్ ఎవరో డిసైడ్ అవుతుంది. ఈవెన్ స్టిల్ చీఫ్గా ఆయన ఉన్నాడు కాబట్టి నిఖిలే వెళ్తాడు. బట్ హోరాహోరీగా బాగానే జరిగినట్టుంది. లైవ్ చూసిన వాళ్ళు బాగానే చెప్పినారు. సో అందులో వచ్చేసి మన నిఖిల్ అయితే కనుక విన్ అవుతాడు అన్నటువంటిదే కనపడింది. కట్ చేస్తే డిస్కషన్లో మన నబీల్ వచ్చేసి కొంచెం నోరు జారినాడేమో, ఎటకారంగా మాట్లాడినాడేమో అన్నట్టే ఉంటుంది. సో అక్కడ విష్ణుప్రియ అన్నది ఏంటి అంటే కనుక ఆ లోపల నెంబర్లు కనపడకుండా బ్లాక్ వేసినారు అన్నటువంటిది చెప్పినాడు. సో మనోడికి తెలివి ఎక్కువనే ఉంది, అన్నీ ఉన్నాయి నబీల్కి. బట్ అంటే అందరు తను మెచ్చుకుంటున్నారని కొంచెం రావద్దు. సో చెప్పే విధానంలో ఆ టోన్లోనే ఏ విధంగా చెప్తున్నాడు అన్నది ఎదుటివాడు అర్థం చేసుకుంటాడు. నబీల్ మాట్లాడేదానికి విష్ణుప్రియ అసలు యాక్సెప్ట్ చేయలేదు, చాలా డిఫరెంట్గా అంటున్నాడు. మరి అక్కడ కనపడేటట్టు రాస్తారు మరి బిగ్ బాస్, ట్విస్టులు ఉంటాయి. పోయి కరెక్ట్ అనేది తీసుకొనే రావాలి, అంత లేకుంటే అందరు తీసి బయట పెడతారు కదూ అన్నటువంటిది మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మాట్లాడి నీకేమన్నా కనపడింది అంటే కనపడింది అని సీరియస్గానే అయితే చెప్పింది మన విష్ణుప్రియ. సో ఏది ఏమైనా కూడా తలకి ఎక్కకూడదు. కొంచెం పాజిటివ్గా ఉంది నాకు ఎన్వైరన్మెంట్, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అంటే కుదరదు. అక్కడ విష్ణుప్రియ కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేశముద్రులే. అందరూ కూడా మన అక్క సోనియాకు శిష్యులే అక్కడ. వీళ్ళందరూ సోనియా గురువు. సోనియా ఎట్లా మాట్లాడాలో ప్రతి ఒక్కరు అట్నే మాట్లాడాలని అందరు అనుకుంటారు. కానీ అందరి బాడీ లాంగ్వేజ్ వేరు, డిఫరెంట్గా ఉంటుంది. సో అది. అండ్ ఫైనల్గా ప్రోమోలో మన ఆవిడ నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు. సో మనం ఇది ఓడిపోయినాం కాబట్టి అక్కడ ఒకళ్ళు ఎంట్రీ అయినారు, ఇద్దరు ఓడిపోయినాం కాబట్టి 12లో 2 యాడ్ చేసేసినారు అన్నటువంటిది ఏదో సమ్ క్లమ్జీగా మాట్లాడుతూ ఉంటారు. సో దానికి మనోడు లెక్కలు, మణికంఠ లెక్కలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అది మామూలుగా చెప్పనీకి రాదు కానీ చెప్తున్నాను అండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా, చాలా కన్విన్స్ చేసి పాడుతుబ్బేసినాడు. మరి అది ఏ క్యాల్కులేషన్ ఏమో దాన్ని ఒక 10 సార్లు నేను విన్నా కానీ నాకు అర్థం కావట్లేదు.
ఉమ్, అంటే అఖిల్ మాట్లాడుతున్నాడు, ఒకటి ఓడిపోయాం కాబట్టి ఒకటి యాడ్ అయ్యింది, రెండు ఓడిపోతే రెండు యాడ్ అవుతాయి అన్నటువంటిది అయితే క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాడు నిఖిల్. సో దానికి మణికంఠ ఎక్స్ప్లెనేషన్. సో మొత్తం 6 ఛాన్సెస్, 2 విన్ అయినాము, 4 లూజ్ అయినాము ఆ, ఆ, అనేది బాగానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే +2 అది -2 అది ఆఫ్సెట్. మరి ఏందో అది నాకు అర్థం కావట్లేదు. +2 -2 అంటే 2 గెలిచినాము, 2 ఓడిపోయినాము, ఆఫ్సెట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏదో భలే చెప్పినాడు. సో ఇక్కడ సో ఇక్కడ 2 అక్కడ 2, అక్కడ 2కి ఇక్కడ 2కి బ్యాలెన్స్ అయింది, 12 వెళ్ళిపోతారు. క్యాల్కులేషన్ ఏందో ఏమో, నాకైతే జుట్టు అయితే పీక్కుంటా ఉన్నాను. అది కంటిన్యూ ఉంటుందేమో అనుకున్నాను కానీ ప్రోమోలో అక్కడితో కట్ చేసేసినారు. సో గైస్, అది ఈరోజు ప్రోమో అయితే గనక, ప్రోమోలు అయితే చాలా డిఫరెంట్గా వీరోచితంగా విష్ణుప్రియ ఆడింది అనుకోవచ్చు. ఆ నీళ్ళల్లో దిగడము, స్విమ్మింగ్ చేయడము అంటే మామూలు విషయం కాదు. జనరల్గా లోపలికి పోయి కళ్ళు తెరిచి దాన్ని చూసి తీసుకొని బయటకు రావాలి. దీని మధ్యలోనే బ్రీత్ హోల్డ్ చేయాలి. సో ఇది ఏంటంటే కనుక ఎక్కువ స్విమ్మింగ్ చేసే వాళ్ళకి బాగా ఉంటది. అందులోనూ నిఖిల్ బాగానే ఉన్నట్టున్నాడు, మంచిగానే చేసినాడు. బట్ ఆ గేమ్ నిఖిల్ గెలిచినాడా ఓడిపోయినాడా అన్నది ఈ రోజు మనం చూస్తే గానీ మనకు అర్థం కాదు. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.